మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భద్రాచలం వద్ద దాదాపు గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు అధికారులు ఎంతో చక్కగా ఎవరికి కూడా ఇబ్బంది జరగకోకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా దాదాపు 800 దాకా విగ్రహాలు ఇక్కడ భద్రాచలం వద్ద నిమజ్జనం జరిగినాయి అని చెప్పని తెలుస్తుంది. ఇంకా కూడా మన జిల్లాలో 1532 విగ్రహాలు ఉన్నాయని చెప్పని కూడా అధికారికంగా కూడా మనకి తెలుస్తుంది. అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అట్లాగే పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాలు కూడా అన్ని దగ్గర నుంచి కూడా భద్రాచలం ఇక్కడ గోదారమ్మ దగ్గరికి విగ్రహాలు రావడం జరుగుతుంది. దాదాపు 3000 విగ్రహాలు దాకా వచ్చే అవకాశం ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్నారు. మన దగ్గర భద్రాచలం ఏఎస్పీ గారు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ రోజు వరకు నిమజ్జనానికి గణేష్ మహారాజు ఇచ్చారు భద్రాచలం, ఎన్ని విగ్రహాలు వచ్చినాయి, ఇంకా ఎన్ని విగ్రహాలు రావాలి? అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్లీ రాత్రి 12 AM నుంచి అరౌండ్ 341 ఐడల్స్ విగ్రహం కోసం వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఈ నెక్స్ట్ 3-4 డేస్కి కూడా యాక్చువల్లీ అరౌండ్ 3000 ఐడల్స్ yet to come. So around 3,500 total idol come here for the Visarjan and all. సార్, ఇప్పుడు గణేష్ నిమజ్జనానికి వచ్చిన ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి ఏ సూచన ఇస్తారు పోలీస్ పరంగా, భద్రాచలం పోలీస్ పరంగా? మన పోలీస్ సైడ్ నుంచి బందోబస్తు ఏముంది? సో ఈ మొత్తం యాక్చువల్లీ బందోబస్తు ఈ గణేష్ విగ్రహం కోసం ఈ మొత్తం భద్రాచలం టౌన్ లో 4 సెక్టర్స్ లో డివైడ్ అయింది. అండ్ ఈ మొత్తం ప్రతి సెక్టర్ లో ప్రాపర్ గా పోలీస్ పర్సనల్ ఉన్నారు. అండ్ అక్కడ ఇమర్జన్ పాయింట్ లో if to prevent any kind of mishap and all, we are putting NDRF, DDRF, even fire station. They are continuously monitoring the situation. They are making patrolling in the river also while making a visarjan of the idols. So they are continually patrolling. So we are monitoring everything there. సార్, ఇప్పుడు ప్రధానంగా భద్రాచలానికి బ్రిడ్జి మీదకి విగ్రహాలు తీసుకొస్తారు. ఇక్కడ నుంచి నిమజ్జనానికి ఏ రకంగా రూటు ఏర్పాటు చేశారు సార్? Actually, some people are coming on the bridge and throwing the idol from the bridge. So for to prevent that, we have installed just 2 days back only. We installed cameras also there on the bridge to see who all are doing, and we have properly actually put the banners, posters along the route and near the bridge also. Okay, this is the route. Please go that through particular that route and reach the immersion point. It's very easy, but some people are doing it. So, sir, we will take action also. If sir, అంటే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడికి నిమజ్జనానికి వచ్చినప్పుడు ఈ భక్తులు ఎవరన్నా చిన్న పోరగాలు కానీ నదుల్లోకి ఇట్లాంటి అంటే పోలీస్ పరంగా ఏమైనా హెచ్చరికలు జారీ చేశారు, వెళ్ళొద్దని చెప్పండి సూచనలు? We already, as I told, already put the banners and all, and we are patrolling. See, patrolling is like 2-3 kind of patrolling. One patrolling is a water patrolling, which NDRF, DDRF and మన police side నుంచి కూడా actually చేస్తున్నారు, मतलब continuously అక్కడ ఈ నదిలో. సెకండ్లీ ఫుడ్ పెట్రోలింగ్. సో ఈ కర్కట్ట మీద కంటిన్యూస్ లో ఈ పెట్రోలింగ్ జరుగుతుంది, ఈ ఫుడ్ పెట్రోలింగ్. తర్వాత ఈ బైక్ మీద అండ్ ఇన్నోవా, all we are actually adopting all kind of precautions. సార్, ఇప్పుడు ఈ గణేష్ నిమజ్జనానికి పోలీస్ బందోబస్తు ఎంతమందిని అరేంజ్ చేశారు సార్? Around more than 130 police personnel have come from whole of the Bhadradi Kothagudem district, and they are actually looking after the bandobast arrangement and all. Around 130 people, more than that. థ్యాంక్ యూ సార్. దాదాపు అంటే భద్రాచలంకి వచ్చే భక్తులకి, నిమజ్జనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కూడా జరగకోకుండా అన్ని ఏర్పాట్లు తీసుకున్నామని భద్రాచలం ఏఎస్పీ చెప్తున్నారు. అయితే భద్రాచలం బ్రిడ్జి మీదకి రాగానే ప్రతి చోట కూడా అంటే దారి ఎటు అనేది బ్యానర్లు ఏర్పాటు చేశాం. చక్కగా అందరికీ కూడా అర్థమవుతుందని ఆ ప్రకారంగా వెళ్ళి అక్కడ నిమజ్జనం చేసుకొని వెళ్ళాలని చెప్పని భద్రాచలం ఏఎస్పీ చెప్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ బాలసూర్యతో నాగరాజు సుమన్ టీవీ భద్రాచలం.